రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యను చేరి పట్టాభిషిక్తుడై కొన్ని సంవత్సరాలు పరిపాలించిన తరువాత ఒకనాడు శ్రీరాముడు తమ కుల గురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి విచ్చేస్తాడు. కుశల ప్రశ్నల తరువాత శ్రీరాముడు వశిష్ఠ మహర్షితో ఇలా అంటాడు: గురువర్య, ఇంతవరకు మా వంశం కకుత్స వంశంగాను రఘువంశంగాను ప్రఖ్యాతి వహించింది. నా అనంతరం ఈ వంశం రామవంశంగా వాసికెక్కున్నట్లు ఆశీర్వదించండి. అంతటా మహర్షి శ్రీరాముడితో ఇలా అంటాడు: ఒకనాడు రఘుమహారాజు కొలువు తీరి ఉండగా ఒక మునివర్యుడు అతని వద్దకు వచ్చి తనకు తన వెంటనున్న శిష్యులకు ఆ రాత్రి సకల సదుపాయంలో ఏర్పాటు చేయమంటాడు. అందుకు రఘువు సరేనని వారికందరికీ విడిది భోజన సౌకర్యాలన్నింటినీ ఏర్పాటు చేస్తాడు. సూర్యాస్తమగుచుండగా ఆ ముని తన శిష్యులను ఆ పట్టణంలోని వేశ్యావాటికకు పోయి అక్కడనున్న వేశ్యలతో ఆ రాత్రి ఒక్కొక్కరితో ఒకరు గడపాల్సిందిగా ఆదేశిస్తాడు. గురువు ఆజ్ఞానుసారం శిష్యులు అలాగునన్న చేస్తారు. ఆ తర్వాత మునిసత్తముడు రఘుమహారాజును పిలువనంపుతాడు. చేరవచ్చి నమస్సులు అర్పించిన రఘువుతో మహారాజు ఈ రాత్రికి తన ఒక రమణీయమనే పొంతును ఏర్పాటు చేయమంటాడు. అందుకు వల్లయ్యని రాజు తన మందిరానికి వచ్చి ఒక ఆంతరంగిక సేవకుని పిలిచి నగరంలోని వేశ్యావాటికకేగి ఒక రమణీయమణిని తోడుకొని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. అంతటా వాడును వేశ్యావాటికకేగి విచారించగా ఆ రాత్రికి అందరూ గణికామణులు తమ తమ విటులతో నుండుటచే ఏ ఒక్కరికి రాజగృహమునకు వచ్చుటకు వీలు కాదని తెలిసెను. అంతటా వాడును చింతాక్రాంతుడై మహారాజు సముఖమున కరుదించి విషయమును విన్నవించెను. అంతటా ఆ రఘుమహారాజు ఏమి చేయుటకు పాలుపోక మౌనివరేణ్యు కోరికను నెరవేర్చుటయే తన ప్రస్తుత కర్తవ్యమని తలంచి తన అంతఃపుర మందిరమునకు పోయి తన భార్యకు తన అంతరంగమును తెలిపి ఆ రాత్రికి ఆ మునిసత్తముని తన అభ్యంతర మందిరమున ఆనందింపజేయవలసిందని కోరుతాడు. ఆమెయు భర్త మనోభీష్టము నెరంగి అందులకు అంగీకరించను. అనుకున్న ప్రకారము రఘుమహారాజు ఆ మునిసత్తముని తన భార్య మందిరానికి పంపుతాడు. అతట ఆ మునివరుడు సర్వాలంకర భూషితై అపర రతిదేవిని మరపించే విధంగా తన ఎదుట వినమ్రతతో సాదర దృక్కులతో నిల్చున్న మహారాజ్ఞిని చూస్తాడు. కానీ ఆమె మహాప్రతివ్రత ఎగుటచే ఆమె ముఖమండలం నుండి వెలువడిన తేజోమయ కాంతి ఆ మౌనిని దిగ్భ్రాంతునిగా నిశ్చేష్టునిగా చేస్తుంది. అతనికి ఆమె సాక్షాత్తు అపర పరాశక్తిగా కనిపిస్తుంది. అంతటా అతడు ఆమెకు నమస్కరించి వెనుదిరుగుతాడు. మరునాడు ఉషోదయాత్పూర్వమే ఆ మునియు అతని శిష్యులను నగరం నుండి నిష్క్రమించి ఉంటారు. మహారాజ్ఞియు శుచిర్భూతయై రఘుమహారాజు వద్దకు వస్తుంది. సుస్నాతయై మూర్తీభవించిన అపరాజిత వలె తనను చేరవచ్చిన యామను గాఢమైన అనురాగంతో చేరదీస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీరామునితో ఈ ఉదంతమును తెలిపి, నాయన రామచంద్ర, రావణలంకలో చెరలో కొన్ని మాసాలున్న సీత మహాసాధ్విని అయోధ్యవాసులు ప్రజలు ఏమనుకుంటారోనని అగ్ని పరీక్షకు గురి చేసిన నీవు స్థితప్రజ్ఞుడైన రఘుమహారాజుకు సాటి రాగలవా అని అంటాడు. అంతలో శ్రీరాముడు వినమ్రుడై, గురుదేవా, మా ఈ వంశము రఘువంశముగానే ప్రసిద్ధి ఎగును. నేను రఘురాముడిగా రాఘవుడిగా యశమును గాంచున్నట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తాడు. గురు చరణములకు ప్రణమిల్లి రఘుకులేశుడు అయోధ్యకు తిరిగి వెళతాడు. నేను 1966-67 సంవత్సరంలో కోడుమూరు జెడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఒక సాహిత్య కార్యక్రమములకు శ్రీ గాడేపల్లి పుల్లయ్య శాస్త్రి గారిని ఆహ్వానించి ఉంటుంది. వారు అప్పుడు కర్నూలు కోర్ట్స్ హై స్కూల్లో సీనియర్ తెలుగు పండితులుగా ఉండరు. వారు సభలో ఏ అంశముపై ప్రసంగించినారో నాకు గుర్తులేదు. సాయంత్రం సభ ముగిసిన తర్వాత వారిని సాగనంపుటకు బస్టాండ్ వరకు వారితో కలిసి వస్తున్నప్పుడు ఈ కథను నాతో ప్రస్తావించినారు. ఒక్కోసారి అహం అనే దానికి ఎంతటి మహనీయులైనా మినహాయింపు కారు అనే దానికి తార్కాణంగా ఈ కథాంశం చెప్పినారనుకుంటాను. మరి ఇది ఏ పురాణంలో ఉందని నేను అడగలేదు, వారు చెప్పనూ లేదు.
ఈ కథ మాత్రం నా మస్తిష్కములో మనసులో అలాగే ఉండిపోయింది. కానీ ఏనాడు ఎక్కడా ప్రస్తావించుటకు సమయము సందర్భం కలిసి రాలేదు. ఇప్పుడేదో బుద్ధికి తోచి ఈ విధంగా చెప్పాలనిపించడం చేత చెప్పడమైనది. కానీ శ్రీరాముడే కాదు, అతని పూర్వీకులైన దిలీపాది చక్రవర్తులందరూ సూర్యవంశ ప్రదీపులైనప్పటికీ రఘుమహారాజు తదుపరి ఆ వంశము రఘువంశముగానే ప్రసిద్ధి చెందినది. ఈ ఉదంతము ఏదో ఒక పురాణంలో ఉండియే ఉంటుంది, కల్పితం కూడా కావచ్చును. కానీ రఘువంశమని ఎందుకు వాసికెక్కినదో మనకు తెలియజేస్తున్నది. మహాకవి కాళిదాసు కూడా రఘువంశము అనే తన కావ్యానికి పేరు పెట్టినాడు. శ్రీరాముడు కూడా రఘువంశ తిలకుడుగా, రఘుకులాబ్ధి సోముడిగా, రఘుకుల శేఖరుడుగా, రఘురాముడిగా, రాఘవుడిగా, పదు కవులచే త్యాగరాజు రామదాసులాగా విశిష్ట కీర్తనలు రచించి గానం చేసిన వారందరి చేతనో ఆ రాముడు రఘుకులాబ్ధి చంద్రుడు, రఘువంశ తిలకుడుగానే బహుదా కొనియాడబడినాడు. కనుక రఘుమహారాజు ప్రశస్తిని గురించి తెలుసుకొనుట మంచిదేనని తలుస్తాను. ఈ దృశ్య చిత్రాన్ని, వీడియోను చూచిన పండితులు కానీ, పురాణాలను బాగా చదివిన వారు కానీ ఉంటే ఇందరి తప్పొప్పులను తమ తమ వ్యాఖ్యల ద్వారా నాకు తెలిపితే సంతోషిస్తాను, కృతజ్ఞతలు తెలుపుకుంటాను. పౌరాణిక బ్రహ్మగా ఖ్యాతి వహించిన శ్రీ చంద్రశేఖర శాస్త్రి గారు కూడా ఈ ఉదంతాన్ని ఎక్కడా చెప్పినట్లుగా లేదు. నేను పండితులను గాను, పురాణ పరిచయం ఎక్కువగా కలవాడిని కాదు. అంతా మిత్రులైన పండితుల సమక్షంలో తెలుసుకున్నదే తప్ప, అంటే శృత పాండిత్యమే తప్ప మరొకటి కాదు. కావున నా ఈ చిత్రకథా గమనంలో నేను ఉపయోగించిన భాషా పదములలో తప్పులు దొరలి ఉంటే సహృదయంతో మన్నించగలరు. శ్రీ గాడేపల్లి పుల్లయ్య శాస్త్రి గారు కీర్తిశేషులైనారు. అయినా వారు నాటి తమ విద్యార్థుల మనసులలో చిరస్మరణీయులుగానే ఉంటారు. వారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలు సభక్తికంగా సమర్పించుకుంటున్నాను. సమర్పకుడు ఎన్ శ్రీధరమూర్తి, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, కృష్ణానగర్, కర్నూలు. శ్రీరామార్పణమస్తు.